యేసయ్య ప్రేమే మనల్ని ఆదరించేది కూడా. లోకములో ఏ ప్రేమ మనల్ని ఆదరించదు. తల్లి ప్రేమ, భర్త ప్రేమ, పిల్లల ప్రేమ, భార్య ప్రేమ, ఈ లోకములో ఎటువంటి సంబంధము కలిగినటువంటి ప్రేమలు కూడా అవి కొంతవరకే ఉంటాయి. శాశ్వతమైన ప్రేమ మనము ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ప్రేమ. భర్త కొంతవరకు ప్రేమించి వదిలేస్తాడు, భార్య కొంతవరకు ప్రేమించి వదిలేస్తారు, పిల్లలు కొంతవరకు ప్రేమించి వదిలేస్తారు, అమ్మాయి కొంతవరకు ప్రేమించి వదిలేస్తారు, అబ్బాయి కొంతవరకు ప్రేమించి వదిలేస్తాడు. మనకు అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తారు, మనకు అనుకూలంగా లేకపోతే ఆ ప్రేమ క్షీణించిపోతుంది. కానీ యేసయ్య ప్రేమ క్షీణించిపోదు బిడ్డ. నీవు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నీ కొరకు తన రక్తాన్ని దారపోసి ఆ కల్వరి శిలువలో వేదన పడి రక్తాన్ని కార్చి నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. అంత గొప్ప ప్రేమ మనము ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ప్రేమ. ప్రపంచంలో అటువంటి ప్రేమ ఎక్కడ లేదు, ఎక్కడ వెతికినా కూడా దొరకదు. నీవు పుట్టక మునిపే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. తల్లి గర్భములో నీవు నిరూపించబడక మునిపే, తల్లి గర్భములో నువ్వు లేక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు. అంతటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ లోకంలో ప్రయాసపడాలి. ఆయన ప్రేమను రుచి చూడడానికి నీవు ప్రయాసపడాలి. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మన దేవుడు ప్రేమా స్వరూపి. ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని మనం వర్ణించలేం, మనం వివరించలేం. అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనల్ని అర్థం చేసుకుంటాడు ఆయన. నీ మనసు ఎలా ఉన్నదో తెలుసు, నీ ఆలోచన ఎలా ఉన్నాయో తెలుసు, నీ హృదయం ఎలా ఉందో తెలుసు.